ప్రైజ్ లార్డ్. సర్వసాధారణంగా ఒక వ్యక్తి జీవితం బాగుపడాలి అంటే కేవలం ఆ వ్యక్తి ప్రార్థన వాక్యం జీవితం కలిగి ఉండాలి. ఈరోజు అనేకమైన దుర్బోధలు మీరు వింటున్నారు కదా. వింటున్న దుర్బోధలు అసలు నిజమా కాదని తెలుసుకోవాలంటే కేవలం నువ్వు వింటే సరిపోదు, వాక్యమును ధ్యానించాలి. ఎందుకంటే అపోస్తలులైన పౌలు సువార్తలు చెప్పి వెళ్ళిన తర్వాత ఇశ్రాయేలు వారి ఇంటికి వెళ్ళి వీరు చెబుతున్నది నిజమా కాదని చెప్పి వాళ్ళు ఏం చేసేవారంటే ఇంటికి వెళ్ళి వాక్యాన్ని ధ్యానించేవారు. ఈరోజు ఆ వాక్యములను ధ్యానించవలసిన మనుషులు ఇంటికి వెళ్ళి బైబిల్ని పక్కన పెడుతున్నారు. చెప్పిన సువార్త వాక్యంలో ఉందా లేదని చెప్పి గమనించి దాన్ని పరిగణన తీసుకునే వారు ఎవరు లేరు. ఈరోజు చెప్పుతున్న వాక్యం బాగుందని వెళ్ళిపోతున్నారు, కానీ విన్న వాక్యం అసలు బైబిల్ గ్రంథంలో ఉందా లేదని చెప్పి ధ్యానించే వాళ్ళు చాలా అరుదుగా ఉన్నారు. విశ్వాసివైతే నీకు కేవలం చెప్పగలుగుతున్నాను, ఒకరోజు నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. ఎందుకంటే భయంకరమైన దుర్బోధలు నేటి దినాల్లో కనబడుతున్నాయి. ఒకరు డ్యాన్స్ వేయాలని, ఒకరు డ్యాన్స్ వేయకూడదని, ఒకరు ఆచారాలు పాటించొచ్చని, ఆచారాలు పాటించకూడదని. అసలు బైబిల్ ఏం చెప్పింది అనేది విశ్వాసికి గుర్తింపు లేదు. ఈరోజు విశ్వాసివైన నీవు మోకాళ్ళ మీద పడి దేవుడిని అడగలిగితే ఏది నిజమైన సేవ అనేది దేవుడు నీకు పరిచయం చేస్తాడు. నువ్వు ఎవరి కింద ఉండాలో దేవుడు నీకు నేర్పిస్తాడు. ఎందుకనంటే ఈ భయంకరమైన దుర్బోధలు అంత్య దినాల్లో వస్తాయని దేవుడు స్పష్టంగా మనకు తెలియజేశాడు. ఒకవేళ నువ్వు వింటున్న ఈ మాటలు ఒకరోజు నీకు ఆలోచన గుర్తింపును తీసుకురావచ్చు. అందుకు నువ్వు చేయవలసింది ఏంటంటే ఒక విశ్వాసిగా వాక్యమును ధ్యానించి ప్రార్థనలో గడుపుతూ దేవుని చెప్పిన మాటలా లేకపోతే లోకం మాటలా అని చెప్పి నువ్వు తెలుసుకోవాలి.